అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి, నక్షత్రం మఖ, కరణ తైతల, పక్షం శుక్లపక్షం, యోగం సుకర్మ, రోజు బుధవారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:57 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:31 నుండి 2 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:04 నుండి 9 వరకు 33 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 12వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1 పదంలో ఉంటాయి. మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారు బుధవారం నాడు మీ ప్రియమ తిరస్కరించబడుతుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపడతాయి. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవతగా మారదు. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆరోగ్యాలను పాటించి ప్రయోజనాలు పొందండి. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలిజంగాని ఉంటాయి. మీకు ఈరోజు మీ అందమైన జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రేమ, కౌగిలింతలు, ఎన్నెన్నో సరదాలు ఈరోజు అంతా బెటర్ అప్తో మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగం చేయడం కొరకు పార్కుకు వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతోగానో ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు, కానీ పని ఒత్తిడి కారణంగా మీరు ఆ పనులు చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూక పారవశ్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. తప్పుడు సమాచారాలు లేదా సందేహం మీకు డల్గా చేయవచ్చును. మీరు విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కాలం వస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజు అంతా మూడీగా మారతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకులు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ఒక ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారబోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున
పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి సంబంధించిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్తగా ఉంటారని ఆలోచించండి. వారితో చెప్పుకోదగిన సమస్యలు అన్నీ చెప్పుకోండి. ఫిర్యాదు చేయడానికి వారికి అన్ని అవకాశాలు ఇవ్వకండి. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుందా అని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయమునకు విలువ గురించి మరి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానమైన వారికి వారి ఫియాన్సీని సంతోషంగా పొందుతారు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించిన బకాయిల బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలు రంగస్థలంలో సంబంధిత వారి కళ ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత. అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవంలోకి వచ్చేది. అనుభవం జీవితంలో పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని విధంగా రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపార విద్య ఫలిస్తాయి, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. చాలా కాలంగా మీరు శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. వృత్తిదండం విజయంలాగా చేతికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. ఈ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒక నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి నిరూపించి మంచి చెడ్డ చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. మీరిద్దరితో కలిసి గొసప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి ఎంతో శ్రద్ధ కలబరుస్తారనిపిస్తుంది. మేషరాశి వారికి బుధవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్య సంపద అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి పొడి రూపంలో 3 మూలికల కలయికను త్రిఫల అంటారు. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను తీసుకొస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.